This is main. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ యూ కెన్ రిఫర్ టు ఓల్డ్ డాక్యుమెంట్ బట్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ ఇట్. ఎందుకంటే మీరు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు యు ఆర్ లైక్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న రీసెర్చర్స్ కాబట్టి అంత ఎఫెక్టివ్గా రాసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీకు కొంచెం ఐడియా, కొంచెం ఎక్స్ప్లోర్ చేసే కాన్సెప్ట్, ఎక్స్ప్లోర్ చేసే ఐడియాస్ అవన్నీ వచ్చాయి కాబట్టి యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ న్యూ లీవ్స్, బట్ స్టిల్ యూ కెన్ రిఫర్ టు దోస్ వీడియోస్ అండ్ those explanations. I will try to find whatever the videos that I made on it, or like I guess I trained you in live, like madam physical class lo explain chestunnaru, so not in digital format. So still see, simple ga cheptanu meeku, explain chesta, just follow the instruction. So we create a nice title like the data center transition, otherwise on-premises transformation, infrastructure and application of migration to cloud. See, on-premises transformation ante enti ante, so మనం ఒక ఫిజికల్ గా we are going to implement a data center. Okay, data center అంటే ఏంటి? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంత ముందు కూడా డేటా సెంటర్ అంటే ఏంటి అంటే, సో which contains all the servers. Okay, so usually ఏం చేస్తాం మనము, there will be client server model. Simple explanation. There will be client server model. These are clients, and we get different types of servers available at the organization. Maybe a web server, okay, next a file transfer server, database server, application server, ఇలా డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, ఈ సర్వర్స్ అన్నిటిని మనం డేటా సెంటర్లో ఇంక్లూడ్ చేస్తుంటాం. దీని నుంచి మనము క్లయింట్స్, ఎంతమంది క్లయింట్స్ అయితే వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు డిఫరెంట్ లొకేషన్స్లో, దే ఆల్ ట్రై టు యాక్సెస్ డేటా ఫ్రమ్ దిస్ డేటా సెంటర్. సో ఈ డేటా సెంటర్ అనేది మనం చాలా సెక్యూర్గా మెయింటైన్ చేస్తాం. ఓకే, వీ ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ hackers and all other people. So data center creation is very important. It includes creation of different servers. It includes cabling activities. So data center create, we need to understand first the requirement, understand this, like what kind of servers are required. First thing. Second one, what are those servers? What is the client? ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు మనకి, ఎంతమంది రెగ్యులర్గా మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని వీ క్రియేట్ ఏ డేటా సెంటర్. ఓకే, సో ఈ డేటా సెంటర్లో లైక్ ఎన్ని సర్వర్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాం, ఏమేమి సర్వర్స్ మన క్లయింట్స్కి సపోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దీనిలో సో ద స్పీడ్ ఆఫ్ నెట్వర్క్ డిపెండ్స్ ఆన్ కేబులింగ్స్. ఓకే, వాట్ ఎవర్ ద కేబుల్స్ దట్ వి యూస్, ఆ కేబుల్ ఎంత సైజ్కి సపోర్ట్ చేస్తాయి, వాటిని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఓకే, వాటిని బేస్ చేసుకొని వి యూస్ కేబులింగ్స్. ఓకే, సో రిక్వైర్మెంట్లో మనకి ఇప్పుడు ఫస్ట్ థింగ్ సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. దెన్ మెటీరియల్స్ వచ్చిన తర్వాత ప్లానింగ్, ద డిజైన్ ప్లాన్ చేసుకోవడం, డేటా సెంటర్ డిజైన్ ప్లాన్ చేసుకోవడం. దాని తర్వాత వాట్ యూ డూ, సో యూ ప్రొక్యూర్, మేబీ హ్యూమన్ రిసోర్స్ కూడా ప్రొక్యూర్ చేసుకుంటాం రిసోర్సెస్తో పాటు. దెన్ వీ ప్లాన్ ఎవ్రీథింగ్, దెన్ వీ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ యాజ్ పర్ ద ప్లాన్. ఓకే, ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ థింగ్ ఏమేమి వస్తాయి మనకి, లేయింగ్ కేబుల్స్ రావచ్చు. ఓకే, ఇన్స్టాలేషన్ ఆఫ్ డివైజెస్ వస్తుంది. సెకండ్ అవి డివైజెస్ అంటే సర్వర్ అంటే ఏంటి, ఇట్స్ లైక్ ఇట్స్ సిపియూ కైండ్ ఆఫ్ థింగ్, కాకపోతే పెద్ద సైజులో ఉంటుంది. ఇట్ కంటైన్స్ హార్డ్ డిస్క్ అండ్ ప్రాసెసర్ అండ్ ర్యామ్, ఇవే ఉంటాయి. ఓకే, సో లైక్ స్మాల్ సిస్టమ్ మనం యూజ్ చేస్తుంటాం. సర్వర్ అంటే వాళ్ళు పెద్ద పెద్ద సిస్టమ్స్ యూజ్ చేస్తారు. సో మన సిస్టమ్లో 2 GB ర్యామ్ ఉండొచ్చు, వాళ్ళ సిస్టంలో ఒక 1 TB ర్యామ్ అట్లా ఉండొచ్చు అంతే. దట్ ఇస్ బేసిక్ డిఫరెన్స్. ఏంటి అంటే అది ఎక్కువ ర్యామ్ ఉంటుంది అండ్ ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. మన సిస్టమ్స్లో తక్కువ ర్యామ్ ఉంటుంది, తక్కువ స్టోరేజ్ ఉంటుంది అంతే. సో సర్వర్ ఇస్ సంథింగ్ సిస్టమ్, ఇట్స్ అ సిస్టమ్ కైండ్ ఆఫ్. దెన్ మనం ఏం చేస్తాం, కాన్ఫిగరేషన్ ఆఫ్ సిస్టమ్, సో ఇంప్లిమెంటింగ్ సాఫ్ట్వేర్స్, ఓకే, టెస్టింగ్ నెట్వర్క్ కనెక్షన్స్. సో ఇవన్నీ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్, టెస్టింగ్ నెట్వర్క్ కనెక్షన్స్ ఇవన్నీ చేస్తాం. సో సేమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వీ డూ ఆన్ క్లౌడ్. ఇది ఫిజికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇలా చేస్తాం, అదే మనం క్లౌడ్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనుకో. సో వీటన్నిటితో పాటు సెలెక్షన్ ఆఫ్ క్లౌడ్, సో విచ్ క్లౌడ్ యూ ఆర్ సెలెక్టింగ్, then you will be, you need not any procurements and unnecessary things. You straight away plan, you plan what is your network, then you start implementing your plan. But here also you need resources, a resources kavali, human resources kavali, and you need some kind of money, budget planning kavali, avi rendu kavals vastadi cloud lo వచ్చేసరికి. Okay, but the activities that we do will be same. ఏమేమి మనకి the kind of connections we make, the kind of selection of సర్వర్స్, వాటి సైజెస్, ఇవన్నీ మనం ఖచ్చితంగా చేయాల్సి వస్తాయి. రూటర్స్, ఎన్ని రూటర్స్ కావాలి, ఈ డీటెయిల్స్ ఖచ్చితంగా కావాలి. కేబులింగ్ కావాలి, ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్స్ కావాలి.
ఇవన్నీ కామన్ గా వస్తాయి. సో జస్ట్ క్రాస్ చెక్ డేటా సెంటర్ ఇంప్లిమెంటేషన్ అండ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ అన్ని కూడా మీ రిక్వైర్మెంట్స్ అవుతాయి. సో వెన్ యూ సెర్చ్ ఫర్ డేటా సెంటర్ ఇంప్లిమెంటేషన్ అండ్ కీ యాక్టివిటీస్ ఆర్ కీ టాస్క్స్, key milestones of data center implementation, you just cross check with these keywords, you will get how a data center will be implemented for the organization. So same thing you try for data center implementation on cloud, so you will get some kind of detailing. So what anitni manamu requirements కిందకి రాస్తాం. ఓకే, సో కీ రిక్వైర్మెంట్స్ అంటే ఇందులో రిక్వైర్మెంట్స్ లో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ రెండు ఉంటాయి. ఓకే, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ లో వాట్ వి డూ, హౌ వెదర్ కనెక్షన్స్ ఆర్ వర్కింగ్ ఆర్ నాట్, స్పీడ్ ఉందా లేదా, యాక్సెసిబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. సో నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ బడ్జెట్, కన్స్ట్రైంట్స్, టైమ్, ఇవన్నీ నాన్ ఫంక్షనల్ వస్తాయి. ఎంత టైం పడుతుంది మనం ఫినిష్ చేయడానికి, we decide sometime maybe 2 months, 3 months, 1 month, so some kind of time we decide. Budget, we decide xyz amount of money. సో ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ బడ్జెట్, సో ఈ బడ్జెట్ లోపల ఫినిష్ చేయాలని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అవి నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్. ఓకే, క్వాలిటీ స్టాండర్డ్స్ ఇట్స్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. వెరాస్ కనెక్షన్ టెస్టింగ్, స్పీడ్ ఆఫ్ ద నెట్వర్క్, హౌ మెనీ పీపుల్ ఇట్ కెన్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. అండ్ వీ స్పీక్, ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా మోస్ట్లీ ఎంతమందికి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కిందకి వస్తాయి. దట్ బిజినెస్ నీడ్స్, వై this network implementation is important. So if you go for cloud, how it is will be helping the business. If you go for on-premises transformation, how it will be helping the business. అంటే ఈ యాక్టివిటీ కండక్ట్ చేయడం వల్ల how it will be helping the business అనేది మనం రైట్ అప్ చేయాలి. Then early estimation and forecasting cost. We got budget of 1.5 million, right? So something that is less than, and the maximum you can go, your cost estimation can be maximum 1.5 million. ఓకే, అండ్ మీకు కాంటిజెన్సీస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ మేనేజర్, సమ్ ప్రాజెక్ట్ ఈస్ అలొకేటెడ్ బికాస్ ఆఫ్ ద మార్కెట్ కండిషన్స్ అండ్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద బిజినెస్, ఆ కంపెనీకి సంబంధించి, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్టర్నల్ బిజినెసెస్ వల్ల సో సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ హ్యాపెన్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ రిసోర్స్ కాస్ట్ పెరగవచ్చు, ఇవి కొంచెం డిలేస్ అవ్వచ్చు. సో సమ్ కైండ్ ఆఫ్ కాంటిజెన్యూస్ సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్స్లో వాడుకోవడానికి ఇంకొక బఫర్ ఒక 150K ఇచ్చారు, అంటే 1.5 ప్లస్ 150K. ఒకవేళ మీ ప్రాజెక్ట్ బియాండ్ లిమిటేషన్స్ వెళ్తే యూ కెన్ యూస్ దట్ 150K ఆల్సో, బట్ యువర్ కాస్ట్ ఎస్టిమేషన్ షుడ్ బి లెస్ దెన్ 1.5 million. సో కాస్ట్ ఎస్టిమేషన్ ఎట్లా చేస్తాం, సో మీ ప్రాజెక్ట్ లోనే చేసుకోవచ్చు, బట్ ఇక్కడ మీరు జస్ట్ ఎస్టిమేట్ చేసుకోండి. లైక్ మేబీ వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ యూ మెన్షన్ హియర్, స్కోప్ లో యూ డిఫైన్డ్ యాక్టివిటీస్, రైట్, ఆర్ లైక్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ లో యూ మైట్ హ్యావ్ డిఫైన్డ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ అన్నిటిని లిస్ట్ చేసుకొని ఈచ్ యాక్టివిటీకి ఎంత కాస్ట్ అవుతుంది, మేబీ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్స్కి ఎంత కాస్ట్ అవుతుంది, దెన్ ఇంప్లిమెంటేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది. సో దెన్ మేబీ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ టు టెస్ట్ ద ప్రాజెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ, దానికి ఎంత కాస్ట్ అవుతుంది. అట్లా 3-4 సెగ్మెంట్స్, మేబీ లైక్ ప్లానింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, ప్రొక్యూర్మెంట్కి ఎంత కాస్ట్ అవుతుంది, ఇంప్లిమెంటేషన్కి ఎంత కాస్ట్ అవుతుంది, రఫ్గా వేసుకోండి. ఇది కరెక్టా కాదా అని పెద్ద అవసరం లేదు, జస్ట్ రఫ్గా. సో మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి ఒక 50% ఆఫ్ ద కాస్ట్ పడవచ్చు. ఓకే, సో ఇంప్లిమెంటేషన్కి ఒక 30% పడవచ్చు. అలా ఒక 30%, 20% అట్లా డివైడ్ చేసుకోవాలి. ఓకే, మన కామన్ సెన్స్ నుంచి వస్తుంది అది. సో జస్ట్ గివ్ 4 headings and different costs. Next, stakeholder analysis. Who are your stakeholders? So stakeholders roles and responsibilities ఇచ్చారు కాబట్టి, so you should speak about who will be involved in your project. ఈ మీరు ప్రాజెక్ట్ స్ట్రక్చర్లో మీరు ఎవాల్యుయేట్ చేసుకొని, యూజువల్గా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఇట్స్ నెట్వర్కింగ్ ప్రాజెక్ట్ కాబట్టి, సో యూ షుడ్ ఐడెంటిఫై. రీసెర్చ్ చేయాలి ఇది కూడా, కాకపోతే నేను సజెస్ట్ చేస్తాను. సో యూజువల్గా ఏముంటుంది, ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, నెట్వర్క్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ ఏంటి, ఐడెంటిఫై, ప్రాజెక్ట్ ప్లాన్ చేయటము అండ్ అలొకేటింగ్ రిసోర్సెస్ని అలొకేట్ చేయటము, టైం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం. ఓకే, అండ్ ఎవాల్యుయేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ల్యాగ్స్ ఇన్ ద ప్రాజెక్ట్, ఎక్కడైనా డిలేస్ అవుతున్నాయి, ఎక్కడైనా ప్రాబ్లమ్ ఎక్స్పీరియన్స్ అవుతుందా, అది ఐడెంటిఫై చేయటం, దట్ షుడ్ బి అడ్రస్డ్ ప్రాపర్లీ. దానికి సంబంధించిన స్ట్రాటజీస్ క్రియేట్ చేసి పీపుల్ని పనిచేసేలా చేయడం, దట్ ఈస్ ప్రాజెక్ట్ మేనేజర్స్ వర్క్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ మేబీ ఫినాన్షియల్ మేనేజర్ అనుకోండి, ఫినాన్షియల్ అనలిస్ట్ అనుకోండి. సో మన ప్రాజెక్ట్కి కొంచెం బడ్జెట్ అలొకేట్ చేశారు కాబట్టి ఫినాన్షియల్ అనలిస్ట్ ఏం చేస్తుంది, హీ కంటిన్యూస్లీ ఎవాల్యుయేట్స్ ద
కాస్ట్, ఏమేమి కాస్ట్ పడుతున్నాయి, ప్రతిరోజు ఎంత ఖర్చు చేస్తున్నాం, మన దగ్గర ఇంకా ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఎంత మనీ ఉంది, సో మనం ఏమన్నా ఎక్స్ట్రా కాస్ట్ పెట్టేస్తున్నాము. యాక్చువల్గా సెకండ్ టాస్క్ అయిపోయేసరికి ఒక 100 రూపాయలు అవ్వాలనుకోండి, 110 రూపాయలు అయింది. ఓకే, సో ఇంకో ఇట్ ఈస్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది. సో వీఆర్ సపోజ్ టు ఇన్ఫార్మ్ ఇట్ టు ద ప్రాజెక్ట్ మేనేజర్ అనేది చెక్ చేస్తాం. సో హీ మేక్ షూర్ దట్ మనీ ఈస్ ప్రాపర్లీ స్పెంట్ ఆన్ ద ప్రాజెక్ట్. సో నెక్స్ట్ మనకు కావాల్సిన వాడేవాడు మేబీ ప్రొక్యూర్మెంట్ మేనేజర్. ఎందుకంటే మనకి మెటీరియల్ ఆన్ టైం వస్తున్నాయా, ఆన్ టైం రావట్లేదని చెక్ చేసుకోవాలి. ఓకే, సో హీ ఈస్ సపోజ్ టు క్రాస్ చెక్ విత్ ద రా మెటీరియల్స్ అవైలబిలిటీ అండ్ హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ. ఏదైనా రిసోర్స్ ఈరోజు అవైలబుల్ లేదనుకో మనం ఎక్స్ట్రా రిసోర్స్ బయట నుంచి తెచ్చుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో మేబీ ఒక ప్రోడక్ట్ ఏదైనా డిలే అవుతుంది అనుకోండి, మేబీ ప్రోడక్ట్ సమ్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్ ఈస్ క్యాన్సిల్ ఇట్స్ ఆర్డర్ అనుకో, సో ఇమీడియట్గా మనం వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకునేది. సో హీ మేక్ షూర్ దట్ resources are available with the available to complete the project. Procurement manager. Procure అయిపోయిన తర్వాత మనకు వచ్చేది నెక్స్ట్ అంటే నెట్వర్క్ ఇంజనీర్. నెట్వర్క్ ఇంజనీర్ విల్ బి వర్కింగ్ ఆన్ cabling activities, connecting device, installation of devices, setting devices and making devices active. Okay, so maybe network test engineer, he tests about connectivity, he tests about speed of the network, he tests about accessibility related security aspects. So ఇవన్నీ ఓకే. సో నెట్వర్క్ టెస్ట్ ఇంజనీర్, మేబీ నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్ట్ అని మనం పెట్టుకోండి. సో హీ మైట్ బి టెస్టింగ్ ద సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అండ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ నెట్వర్క్. అలా ఓకే, దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రిసోర్సెస్. మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉండొచ్చు, కాకపోతే మోస్ట్లీ నెట్వర్క్ ఇంజనీర్సే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఇక్కడ ఇఫ్ వీఆర్ యూజింగ్ ఎనీ సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ థింగ్, వీ ఇంక్లూడ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ సాఫ్ట్వేర్ అనలిస్ట్ ఆర్ సాఫ్ట్వేర్ టెస్టర్. Okay, so these are some of the people who are associated with the organization. So మీకు రోల్ చెప్పాను, రోల్ ఏంటి అంటే నెట్వర్క్ ఇంజనీర్, నెట్వర్క్ అనలిస్ట్, వీళ్ళందరూ రోల్, ఇవన్నీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ రివ్యూ దిస్ వీడియో అండ్ ఫినిష్ ఇట్. ఓకే, సో నేను చెప్పిన రాయాలని ఏం లేదు, యూ జస్ట్ క్రాస్ చెక్ ఆన్ ఇంటర్నెట్ ఆల్సో, హూ కెన్ బి యువర్ స్టేక్ హోల్డర్స్ వై యు ఆర్ ఇంప్లిమెంటింగ్ నెట్వర్క్ డేటా సెంటర్. ఓకే, ఇక్కడ మీరు క్లౌడ్కి వచ్చినప్పుడు మళ్ళీ డిఫరెంట్ అయిపోతారు. ఇక్కడ అప్పుడు మనకి ఏం కావాలి, మనకి AWS కన్సల్టెంట్. ఇఫ్ యు ఆర్ యూజింగ్ అమెజాన్ క్లౌడ్ అనుకోండి, యూ విల్ బి AW కన్సల్టెంట్ కావాలి, మీకు నెక్స్ట్ AWS సెక్యూరిటీ అనలిస్ట్ కావాలి. ఇట్లా రోల్ పేరు మారుతుంది అంతే. కిందాక నెట్వర్క్ ఇంజనీరింగ్ తీసుకున్నాం, ఇప్పుడు ఏంటంటే AWS అంటే క్లౌడ్కి సంబంధించిన కన్సల్టెంట్ని, క్లౌడ్కి సంబంధించిన సెక్యూరిటీ అనలిస్ట్ని, వీళ్ళని తీసుకున్నాం. ఓకే, నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది, రిమైనింగ్ ఆల్ పీపుల్ విల్ బి సేమ్. ఓకే, ఓన్లీ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ ఆన్ ద టాస్క్ వాళ్ళు మాత్రమే డిఫర్ అవుతారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్లాన్. సో కమ్యూనికేషన్ ప్లాన్ ఎన్నిసార్లు కమ్యూనికేట్ చేస్తాం, ఎలా కమ్యూనికేట్ చేస్తాం, పీపుల్ ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటాం అనేది విత్ ఇన్ ద ప్రాజెక్ట్ అనేది కమ్యూనికేషన్ ప్లాన్. See, I'm telling you again, see, while writing, definitely take reference of this video. ఒకసారి వినేస్తే గుర్తుండదు, because every step కి 3 or 4 types of activities we write. ప్రతిదీ మీరు రైట్ అప్ చేయాలి, అండ్ నేను చెప్పిన వాటితో పాటు మీరు కొంచెం ఆన్లైన్లో వెతికి యూ ఆర్ సపోజ్ టు రైట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ క్రాస్ చెక్ వీడియో ఫ్రీక్వెంట్లీ. సెకండ్, కమ్యూనికేషన్ ప్లాన్ లో ఏంటంటే వైల్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ దెర్ విల్ బి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్, దెర్ విల్ బి వేరియస్ స్టేజెస్ వేర్ కమ్యూనికేట్. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో వి స్టార్టెడ్ డైలీ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్. సో దాన్ని మనం మినిట్స్ ఆఫ్ మీటింగ్ అండి. ఓకే, సో ఎవ్రీ డే వీ స్పీక్ ఫర్ సమ్ టైమ్ అబౌట్ ద వర్క్ వీ డూ, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, హౌ వీఆర్ గోయింగ్ టు డూ, నిన్న వరకు మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈరోజు మనం ఏం సాల్వ్ చేసుకున్నాం, ఈరోజు ఏమేమి వర్క్ చేస్తాం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్, ఏ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ what is our status yesterday, what we are planning today, how we are going to plan it, and what kind of precautions, what kind of safety measures that you are supposed to take. దీనికి సంబంధించిన డీటెయిలింగ్ ఇచ్చేదాన్ని మనం మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ మైల్ స్టోన్ అచీవ్ చేసినప్పుడు మీటింగ్ పెట్టుకుంటాం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీ మైల్ స్టోన్ వి రివ్యూ హౌ వి అచీవ్డ్ ఇట్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వి ఎక్స్పీరియన్స్డ్. దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ మనం తీసుకుంటాం. ఓకే, సో ఆ మైల్ స్టోన్ అయిపోయేసరికి వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్, వాట్ డిఫికల్టీస్ వీ ఎక్స్పీరియన్స్డ్, హౌ వీ ఓవర్కమ్డ్ ద డిఫికల్టీస్. ఇక్కడ డిఫికల్టీస్ అంటే రిస్క్స్, అది కంప్లీట్ చేసేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాం, ఏమేమి రిస్క్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాం, వాటిని మనం ఎట్లా ఓవర్కమ్ చేసాం, దానికి సంబంధించిన డిస్కషన్. అండ్ మనకు రాబోయే మైల్ స్టోన్ ఏంటి, ఆ మైల్ స్టోన్లో మనం ఎట్లా చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేయాలి, దాని డెడ్ లైన్స్ ఏంటి, ఎంత ఎఫర్ట్స్ కావాల్సి వస్తుంది. సో సమ్ బ్రీఫింగ్ అబౌట్ వాట్ ఎవర్ ద మైల్ స్టోన్ దట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ వాట్ మైల్ స్టోన్ వీఆర్ అబౌట్ టు స్టార్ట్. సెకండ్ వన్. థర్డ్ వన్, రిస్క్ సంబంధించిన మీటింగ్. వెన్ ఎవర్ సమ్ రిస్క్ ఆకర్స్, ఓకే, ఆ రిస్క్ ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనే దాని మీద వీ కండక్ట్ సమ్ కైండ్ ఆఫ్ మీటింగ్స్.
Okay, so our risk ఏంటి, ఆ risk ఎందుకు వచ్చింది దానికి సంబంధించిన risk assessment meetings. So next, conflicts వస్తుంటాయి మన ప్రాజెక్ట్ లో. We might come across some kind of conflicts. ఒకరితో ఒకరికి అంటే ఒక టీంలో ఉన్న ఇద్దరు ముగ్గురికి they might have some kind of miscommunication or some kind of disturbances between them. ఆ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ గురించి అడ్రస్ చేయడానికి some kind of meeting. So appreciation meetings, when somebody performs, if we complete project in advance, some kind of appreciation. If a person like something ala, so ఇలా మనకి సీక్వెన్స్ ఆఫ్ అంటే ప్రాజెక్ట్ కంప్లీషన్ అప్పుడు మీటింగ్, ప్రాజెక్ట్ స్టార్టింగ్ మీటింగ్, ఓకే, మైల్ స్టోన్ కంప్లీషన్ మీటింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేర్ వీ కండక్ట్ సమ్ కైండ్ ఆఫ్ మీట్స్. అండ్ ఈచ్ స్టేజ్ లో వీ స్పీక్ అబౌట్ వాట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్ ప్లాన్ అన్నప్పుడు what we do, we speak about what is the method. So, table bar, insert table. Give me a second. Yeah. So maybe like this. You know, I will share some text work project management. So just cross check. Adalo kuda chudandi okasari. But here, see, we say like what type communication. Sir, whiteboard కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ చేయండి. Oh, ఇదే కనిపిస్తుందా? సారీ, చెప్పలేదు మీరు. అవును సార్. ఇలా కమ్యూనికేషన్, ఓకే, కమ్యూనికేషన్ frequency, this one frequency of communication. So then somehow I will share some table, but still, so frequency, then medium, who is responsible. Keyboard chala vaduga, responsible, okay, right? So we add one more thing, who are your audience. So we got five areas. Within the frequency we take the reason, description in that. So we speak like minutes of meeting. Example, description we explain like a daily, every day before we start our work, there will be minutes of meeting, some small description, okay, which speaks about progress till yesterday, and it speaks about the work that should be completed on the same day. Okay, medium into direct communication, audience, project team, who is responsible, project manager. Okay, for example, conflict వచ్చింది అనుకోండి, so direct communication అయ్యిండొచ్చు. So when some conflict occurs between two people, atla, okay, medium direct communication, audience, team leader. Okay, so అలా differences వస్తాయి. అర్థమైందండి? Understood, right? Yes sir అంటే Vaishnavi, understood? Yes sir. High level resource plan. Resources మనకి ఏమేమి అవసరం వస్తాయి? హ్యూమన్ రిసోర్స్ అవసరం వస్తుంది. స్పీక్ అబౌట్ హ్యూమన్ రిసోర్స్, దెన్ మెటీరియల్ రిసోర్స్, దెన్ టెక్నాలజీ. This kind of thing we might need to complete this. Okay, you speak about these concepts. So human resource, మనకి ఎంతమంది ఎవరెవరు హ్యూమన్ కావాలి, ఆల్రెడీ we spoke about it, right? Roles and responsibilities. సో ఎవరెవరు హ్యూమన్ కావాలి, ఎంతమంది కావాలి, మేబీ మెటీరియల్స్, ఏమేమి కైండ్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినారు కొన్ని. సో నెక్స్ట్ టెక్నాలజీ, సో మేబీ ఇంటర్నెట్ టెక్నాలజీ కావాల్సి కావచ్చు, ఇంటర్నెట్ విత్ హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం ఉండొచ్చు. ఓకే, సో సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ రిలేటెడ్ టు దోస్ థింగ్స్. ఎర్లీ రిస్క్ ఇండికేషన్స్, సో ఫెయిల్యూర్ ఆఫ్ సర్వర్స్, ఫెయిల్యూర్ ఆఫ్ నెట్వర్క్ కనెక్షన్స్. ఓకే, డేటా సెంటర్ risks, data center risks or data center failures. Some of the examples of data center failures. Use that information and try to identify what kind of risks can happen. So eppudina when we write risks, what is the risk, reason for risk, okay, how to solve that risk, then
priority of risk system, okay, or like importance of risk system, okay, importance to address the risk. So if 4 points, so you can write it. What is the risk, reason for risk, how to solve that risk, and priority, okay, importance of the risk. And all points of the 5-6 risks identify in early stage. So this is your complete project plan. We include all this information. So వీటి గురించి మనం brief గా we write information. Okay, that's it. So select one ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఆన్ ప్రిన్సెస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్ మైగ్రేషన్. శృతి మిస్ అయిపోయారు. గాట్ ఇట్? వైష్ణవి అర్థమైందా? ఎనీ ఇష్యూస్? నో సార్. క్లారిటీ ఉంది కదా? టాపిక్ ఆల్రెడీ మనం వర్క్ చేసాం దీని మీద, ఓకే, ఈ స్టైల్లో. సో డోంట్ what I say is like already explain చేశాను కాబట్టి you just start working on it. Don't take any information from old document. That is very important. Okay, మనం అది ఆల్రెడీ ఫార్వర్డ్ చేశాం కాబట్టి if you take any information from the old document, it might reflect as a plagiarism. Okay, so don't take any information from old documents. You can refer, but don't take any information. Already explain చేశాను కాబట్టి fresh గా start చేసేయచ్చు. So start working on it. All right, so I will share this video. So try to fix it as quick as possible. So total size వచ్చేసి మనం we write a project charter out of 2 to 3 pages అంతే, not more than that. Okay, got it right? I will Okay, share sir. this video. Just please follow the video. Okay, మళ్ళీ చెప్తాను ఎందుకంటే సో మీరు ఒకసారి విన్నాను నాకు గుర్తున్నాయి అనుకుంటే ఈ కమిట్మెంట్స్. I don't want any reworks. Okay, ఈ పని ఏ పని లేదా రీవర్క్ నాకు నచ్చదు. Okay, మీరు ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి just follow the instructions step by step. Assume what you are doing, try to understand what you are doing and fix it properly. All right, so with very less corrections to finish. Referencing is very important. So when you speak about network management or data center creation, ఏదైనా ఒక book reference ఇవ్వండి, and project management లో ఒక book reference ఇవ్వండి చాలు అంతే. Okay, maybe like you can go and cross check PMBOK in books, Google Books. PMBOK book వస్తుంది, దానికి సంబంధించిన ఒక రిఫరెన్స్ యాడ్ చేయండి. ఇన్ టెక్స్ట్ అవసరం లేదు, లాస్ట్ లో యాడ్ చేస్తే సరిపోతుంది. Then you speak about some risks, ఇవన్నీ like you could go and cross check project management risk, you come across like whatever the resources you use, just try to add them. Okay, so any questions? No, sir. We'll refer the video for any questions. If you have any questions, please ask me. Okay, I will be available. Okay. ఓకే సార్. Actually start చేయండి, ఏమైనా questions ఉంటే అడగండి నన్ను. Okay, you can ping me anywhere. Okay, sir. Right, thank you. All the best. Bye.